నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమిలోని ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీలో దళిత ఎమ్మెల్యేలు స్వరం పెంచుతున్నారు. దళిత ఎమ్మెల్యేలు మేము ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీలో అంటూ ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనపడుతోంది. ఈ కూటమిలో కులం పేరుతో మమ్మల్ని తక్కువగా చేసి చూస్తున్నారు అంటూ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తోంది. ఎవరో ఒక ఎమ్మెల్యే ఎక్కడో మాట్లాడారు, అది ఆయనకు సంబంధించిన వ్యక్తిగత అంశం కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని లైట్ తీసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి లేకుండా చేస్తోంది. పైగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు ఓపెన్గా బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు, పార్టీలో ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఒక ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఓపెన్గా మాట్లాడిన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా. కూటమిలో కులానికి సంబంధించి జరుగుతున్న చర్చ పైన మొదటిగా కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అక్కడ నుంచి విజయం సాధించారు. ఆయన అక్కడ విజయం సాధించిన తర్వాత అనేక సందర్భాల్లో ఆయన ఇబ్బందిని ఫేస్ చేస్తూ వస్తున్నారు పార్టీకి సంబంధించిన నాయకత్వం నుంచి అంటూ మాట్లాడుతూ వచ్చారు. నాయకత్వం ఇన్ ద సెన్స్ ఆ పార్టీకి సంబంధించి ఎంపీగా ఉన్న కేసినేని శివనాథ్ నుంచి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటూ ఓపెన్గా మాట్లాడుతూ వస్తున్నారు. కేసినేని చిన్ని ఆయన తన నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ని పోషిస్తున్నారు, గంజాయి నడిపిస్తున్నారు, గంజాయి అక్రమంగా ఇక్కడ అమ్మిస్తున్నారు, గంజాయి ముఠాలను పెంచి పోషిస్తున్నారు, నియోజకవర్గంపై పెత్తనం చేస్తున్నారు అంటూ ఓపెన్గా మాట్లాడడం చూసాం. ఎన్నికల కంటే ముందు 5 కోట్ల రూపాయలు చిన్నికి నేను ఇచ్చాను అంటూ కొంత డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిన అంశానికి సంబంధించి ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన స్లిప్లు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ని కూడా ఆయన మీడియా ముందు పెట్టారు. ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ ఇద్దరు నాయకుల్ని పిలిచి మాట్లాడినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా ఇటీవల నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం సందర్భంగా ఎమ్మెల్యేలు ఇద్దరు స్వామివారికి వస్త్రాలు సమర్పించే అంశానికి సంబంధించి పడిన గొడవ చూసాం. ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఆ స్వామివారికి ఇచ్చే వస్త్రాలను లాక్కోవడం, ఆ తర్వాత ఎంపీ ఎమ్మెల్యే నేరుగానే అందరూ భక్తుల సమక్షంలో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం చూసాం. ఓ దళిత ఎమ్మెల్యే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించకూడదా? నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని గడిచిన అనేక దశాబ్దాలుగా ఈ పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేస్తుంటే ఎంపీకి ఏం సంబంధం ఉంది? ఎంపీ ఎందుకు ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తున్నారు? దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టే ఎంపీ ఇక్కడ పెత్తనం చేస్తారా అంటూ మాట్లాడడం కూడా చూసాం. సో దళిత ఎమ్మెల్యేగా ఉండి చదువుకున్న వ్యక్తి కొలికపూడి శ్రీనివాస్ సమాజం పట్ల, సమాజంలో అనేక అంశాల పట్ల మాట్లాడుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక అంశాలపైన, అమరావతికి సంబంధించిన అంశంపైన కంటిన్యూస్గా మాట్లాడుతూ వచ్చారు. అటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో నేను ఈ సామాజిక వర్గం కాబట్టి ఈ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన నాయకుడు నన్ను వేధిస్తుంటే కూడా ఆయనపైన చర్యలు తీసుకోవట్లేదు, ఆయనకు నేను ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి డబ్బులు ఇచ్చాననే ఎవిడెన్స్ కూడా బయటకు చూపించిన పరిస్థితి చూస్తున్నాం. తన నియోజకవర్గంలో పదవులు, తన నియోజకవర్గంలో పెత్తనం, తన నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు, గంజాయి అమ్మకాలు లాంటివన్నీ ఎంపీ నేరుగా ప్రోత్సహిస్తున్నారంటూ బయటకు వచ్చి ఎమ్మెల్యే మాట్లాడుతుంటే కూడా పార్టీ అధిష్టానం ఆయనపైన చర్య తీసుకోకపోవడం, పైగా పార్టీ అధిష్టానానికి ఆ ఎంపీ చాలా ముఖ్యమైన వ్యక్తి అంటూ ప్రచారం జరగడం చూస్తూ ఉన్నాం. సో దళిత ఎమ్మెల్యే కొలికపూడి తెలుగుదేశం పార్టీలో ఇబ్బందులు పడుతున్నారు అనేది తెలుగుదేశం పార్టీతో పాటు రాష్ట్రం అంతా నమ్ముతున్న మాట. దానితో పాటు కోనేటి ఆదిమూలం, ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత కోనేటి ఆదిమూలంకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. ఆయన ఒక మహిళతో ఉన్నట్టుగా ఉన్న ఒక వీడియో. ఆ వీడియో బయటికి రాగానే తెలుగుదేశం పార్టీ ఇమీడియట్గా స్పందించి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేసి ఆ తర్వాత ఆ తరహా వీడియోలు, ఆ తరహా వ్యవహారాలు అనేక మంది కూటమికి సంబంధించిన నాయకులపైన వచ్చినప్పటికీ మిగతా వాళ్ళ పట్ల ఆదిమూలం పట్ల వ్యవహరించినట్లుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించలేదు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. కోనేటి ఆదిమూలను దూరం పెట్టడం మాత్రమే కాదు, నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలను ఇటీవల వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చి ఆయన ఆ నియోజకవర్గంలో ఒక సూడో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాధ్యతలన్నీ ఆయనకి ఇచ్చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎగ్జిస్టెన్సీ లేకుండా చేస్తున్నారు, ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ లేకుండా చేస్తున్నారు, ఎమ్మెల్యేకి కంటిన్యూస్గా అవమానాలకు గురి చేస్తున్నారు ఆయన్ని అంటూ ఆ ఎమ్మెల్యే కుమారుడు తిరుపతి ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వానికి విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఎన్నికల్లో మేము డబ్బులు ఖర్చు పెట్టాం, 100 కోట్లు దాదాపు ఖర్చు పెట్టాం ఎన్నికల కోసం, మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి, మేము ఎమ్మెల్యే పదవికి ఇప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోతాం, ఇన్ని అవమానాలు మేము భరించలేకపోతున్నాం అంటూ నేరుగా మీడియా సమావేశం పెట్టి మాట్లాడడం చూసాం. ఓ దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు, ఆ నియోజకవర్గానికి జరిగే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ వేరే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చి ఆయనతో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నడిపించడం అంటే అంతకంటే అవమానం ఒక ఎమ్మెల్యేకి ఇంకా ఏముంటుంది? ఆయన మొదటిసారి ఎమ్మెల్యే కాదు, గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు, చాలా పెద్ద మనిషి.
అటువంటి వ్యక్తి పట్ల తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదు లాంటి సరిగా లేదు లాంటి ఒక ఇంప్రెషన్ స్ప్రెడ్ అయింది. పైగా మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళపైన ఆరోపణలు వచ్చిన సందర్భంగా వ్యవహరించిన తీరు, ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పైన ఆరోపణలు వచ్చిన సందర్భంగా వ్యవహరించిన తీరు చాలా వ్యత్యాసం కనపడుతోంది, వివక్ష కనపడుతోంది పార్టీ తీసుకుంటున్న చర్యల పట్ల కూడా అని వాళ్ళే మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. దానికి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆన్సర్ కనపడట్లేదు. ఎమ్మెల్యే తనయుడు ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన తర్వాత కూడా ఆ పార్టీ ఆయన వివరణ కోరడం కానీ దానికి సమాధానం చెప్పడం కానీ ఏమీ చేయలేకపోతుంది. తాజాగా మరొక ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాకి సంబంధించిన గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. ఆ ర్యాంకింగ్స్ ఇచ్చే క్రమంలో దళిత ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపిస్తున్నారు. వేరే సామాజిక వర్గాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళేమో బాగా పర్ఫామ్ చేస్తున్నారని చూపిస్తున్నారు, దళిత ఎమ్మెల్యేల పట్ల మాత్రం వివక్ష చూపిస్తున్నారు అంటూ థామస్ మాట్లాడారు. అంతేకాదు బెస్ట్ ర్యాంకింగ్స్ కావాలంటే డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు, 5 లక్షల రూపాయలు ఇస్తే బెస్ట్ ర్యాంకింగ్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. ప్రభుత్వంలో పార్టీలో దళితుల పట్ల వివక్ష ఉంది అంటూ నేరుగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడడం కనిపించింది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాకు సంబంధించిన 2 దళిత ఎమ్మెల్యేల కామెంట్స్ కలబందున్నాయి. 2 దళిత ఎమ్మెల్యేలు వివక్షను ఎదుర్కొంటున్నారు లాంటి ఇంప్రెషన్ ఆ జిల్లాలో కనపడుతోంది. ఓ ఎమ్మెల్యే నేరుగా మాట్లాడారు, ఇంకో ఎమ్మెల్యే కొడుకు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ మాట్లాడారు. ఇక చంద్రబాబు నాయుడు గారు నిత్యం కూర్చునే సెక్రటేరియట్ పాలన అంతా ఉండే ప్రాంతానికి సంబంధించి కృష్ణా జిల్లాలో తిరువురు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గడిచిన కొద్ది రోజులుగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆ నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు, అక్రమ వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు అవన్నీ ఆయన పోస్ట్ చేస్తూ ఉన్నారు. నేరుగా అసలు గంజాయి బ్యాచ్ని తొలగించండి అంటూ తిరువురులో పెద్ద ర్యాలీ ఆయన నిర్వహించడం చూశాం. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మమ్మల్ని మేము కులం కారణంగా ఇబ్బందులు పడుతున్నాం అని కొంతమంది మాట్లాడితే, మరికొంతమంది కులం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ వాళ్ళ యాక్షన్ ద్వారా చూపిస్తుంటే తెలుగుదేశం పార్టీలో కులం చిచ్చు ప్రధానంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించి వివక్ష ఎదుర్కొంటున్నారు, ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ బిల్డ్ అవుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ సరి చేసుకుంటుందా, కంట్రోల్ చేసుకుంటుందా, దాన్ని జస్ట్ వదిలేస్తుందా, నెగ్లెక్ట్ చేసి పక్కకు వదిలేస్తుందా తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం రాజకీయంగా ఇది నష్టం కలిగించే అంశంగా ఉంది. మరోపక్క గోదావరి జిల్లాలో ఇప్పటికే దళిత క్రిస్టియన్ల అంశానికి సంబంధించి కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బిహేవ్ చేస్తున్న తీరు ఆ సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కలిగిస్తోంది. ఆ ఇంప్రెషన్ మరింత పెరిగితే ఇటువంటి నాయకులు, ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యేల స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ తరహా మాట్లాడుతూ పోతే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం కలగబోతోంది. తెలుగుదేశం పార్టీ దీన్ని ఏ రకంగా కవర్ చేసుకుంటుంది, ఏ రకంగా ఈ సమస్య నుంచి బయటపడుతుంది చూడాలి.